ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. లోకేష్ వారందరినీ ఆప్యాయంగా పలకరించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై క్లుప్తంగా చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంపై కూటమి ఎంపీలతో రాష్ట్రపతి భవన్కు వెళ్లి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. లోకేష్ వారందరినీ ఆప్యాయంగా పలకరించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై క్లుప్తంగా చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంపై కూటమి ఎంపీలతో రాష్ట్రపతి భవన్కు వెళ్లి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. మార్నింగ్ సంపత్. ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీలో అయితే పర్యటించనున్నారు. ఏదైతే ప్రధానంగా గత నెల 28వ తేదీన ఇటు ఏపీ అసెంబ్లీలో ఏదైతే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కూడా తీర్మానం ప్రకటించిన అనంతరం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, అనంతరంగా ఈ నెలలో జరిగినటువంటి పార్లమెంటు సెషన్స్ లో యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఈ బిల్లుని ఆమోదించి రాష్ట్రపతి నుంచి కూడా ఆమోదం పొందుతూ కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఒక గెజిట్ అనేది విడుదలవడం జరిగిన అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్టయితే కనుక మంత్రి నారా లోకేష్ అయితే కనుక ఈ యొక్క ఢిల్లీ పర్యటన అనేది కూడా జరుగుతూ ఉంది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయితే కనుక మంత్రి నారా లోకేష్ ఈ రోజు మధ్యాహ్నం అయితే కలవనున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ తో పాటు ఎన్డీఏ ఎంపీలు అంటే రాష్ట్రంలో కూటమి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు జనసేన అదేవిధంగా బీజేపీ కూడా ఇటు అమరావతి చట్టబద్ధత కల్పించడంలో గతం నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఎన్డీఏ ఎంపీలు అయితే కనుక మంత్రి నారా లోకేష్ అయితే కలవనున్నట్టు కూడా తెలుస్తోంది. వెళ్ళి ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అయితే కనుక కృతజ్ఞతలు తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులను సైతం కూడా కలిసి మంత్రి నారా లోకేష్ అయితే కనుక ధన్యవాదాలు తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరించాలంటూ కూడా కోరనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు క్వాంటమ్ కి సంబంధించినటువంటి అంశంతో ప్రధానంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా వివరించనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానిలో ఇప్పటికే చట్టబద్ధత కల్పించిన అనంతరం కూడా ఇటు క్వాంటమ్ టెస్ట్ బెడ్ అనేది కూడా రేపు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పలువురు కేంద్ర మంత్రులకి అదేవిధంగా రాష్ట్రపతి ముర్ముకి అయితే తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. చట్టబద్ధత కల్పించిన అనంతరం కూడా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాజధాని రైతులు రాష్ట్ర ప్రజల తరఫున అయితే కనుక మంత్రి నారా లోకేష్ ఇటు కేంద్ర మంత్రులకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అయితే కనుక ధన్యవాదాలు తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రజా ప్రయోజనాలకు సంబంధించితో పాటు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు, అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసే దిశలో అయితే కనుక కేంద్ర సహాయ సహకారాలు కోరనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.